ఓకే, శేషారెడ్డి గారి ఫోన్ కట్ అయింది. కేసీఆర్ గారు అంటే ఇప్పుడు స్పష్టంగా అంటే ఇప్పుడు దానం నాగేంద్ర గారు కూడా ఇప్పుడు స్పష్టంగా మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ లైన్లో మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. అయితే ఇదే విషయం అక్కడ చెప్తాను కూడా చెప్పారు. సాంబశివరావు గారు, నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. కేంద్ర పాలిత ప్రాంతం అనేది కూడా ఒక గొంతెమ్మ కోరిక. ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ గమనించాలా. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ఆలోచన ఏందండి? సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ దాదాపు 29 లక్షలతోని జనాభాతో కూడుకున్నటువంటి ఒక చారిత్రక పట్టణం. మెడ్రాస్ ఎక్కడనైతే ఆంధ్ర ప్రాంతం వారు దానిలో అంతర్భాగంగా ఉన్నారో ఆ మెడ్రాస్ సిటీ కరెంటు వచ్చింది 1927లో. బట్ వేరే బెస్ట్ లిట్ సిటీ ఆఫ్ ఇండియా బెస్ట్ లిట్ సిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అని కితాబ్ వచ్చింది 1912లో. అంటే హైదరాబాద్ కరెంట్ వచ్చిన 15 సంవత్సరాల తర్వాత మద్రాస్ సిటీ కరెంట్ వచ్చిందండి. అంటే అప్పటికే హైదరాబాద్ వెలుగు జిలుగులతో, అద్భుతమైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో, అద్భుతమైన డ్రింకింగ్ వాటర్తో వెలిగిపోతున్నటువంటి నగరం. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఏర్పడ్డ తదనంతరం ఇక్కడ ఇంకో మాట చెప్పాలండి. రవిశంకర్ గారు కూడా దీన్ని గమనిస్తారని నేను భావిస్తున్నాను. ఇతర ఆంధ్ర మిత్రులు కూడా గమనిస్తారని నేను భావిస్తా ఉన్నాను. ద క్వశ్చన్ నౌ హియర్ ఈజ్, భారతదేశంలో ఛత్తీస్గఢ్ ఏర్పడడం, జార్ఖండ్ ఏర్పడడం, అదేవిధంగా ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాంచల్ ఏర్పడడం అనేది అదొక డిఫరెంట్ ఇష్యూ. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ గా ఉన్న దాని నుంచి ఇంకో ముక్క వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు రాష్ట్రం తీసుకున్నారు. బట్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏందండి ఇది? తెలంగాణ 48 నుంచి 56 వరకు అంటే 8 సంవత్సరాల సుదీర్ఘకాలం స్వరాష్ట్రంగా ఉన్నది. ఆంధ్ర ఎప్పుడండి? తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం వచ్చింది 1953లో. ఆ తర్వాత కర్నూలు రాజధానిగా తన సొంత జ్యూరిస్డిక్షన్ తోని 3 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం కూడా సొంత రాష్ట్రంగా ఉన్నది. ఈ రెండు డిఫరెంట్ స్టేట్స్ గా ఎగ్జిస్ట్ అయినాయి. రెండింటికి డిఫరెంట్ ముఖ్యమంత్రులు ఉన్నారు. అక్కడ బెజవాడ గోపాల్ రెడ్డి ఉంటే ఇక్కడ బూర్ల రామకృష్ణారావు ఉన్నారు. ఆ 2 రాష్ట్రాలు కలిపినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. కాబట్టి ఆ 2 రాష్ట్రాల కలిపి ఒక యునైటెడ్ స్టేట్ అనే ఎక్స్పెరిమెంట్ అనేది టుడే ఇట్ ఇస్ మిజరబుల్లీ ఫెయిల్డ్. బికాస్ దేర్ వాజ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ, దేర్ వాజ్ జయాంధ్ర ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్ర, అగైన్ దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఎడ్యుకేషన్స్ ఇన్ తెలంగాణ. ఇవన్నీ జరిగినాయి ఇక్కడ. వీటిని ఏది మేము పరిగణలోకి తీసుకోము అంటే అది కుదిరే ప్రశ్న కాదు. అది అసందర్భం అవుతుంది. చర్చకు కూడా ఆస్కారం లేకుండా, చర్చకు ఒక న్యాయపరమైన ఇది లేకుండా పోతుంది. వీటన్నిటి కూడా చారిత్రక పరిణామాలండి. ఇవన్నీ హిస్టరీలో రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం ఏర్పడడం వేరు, అది ఏర్పడడం వేరు. అవన్నిటిని మించి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు గత 12 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇదంతా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక పరిశీలన తీసుకుంటుంది. ఈ సందర్భంలో మన బిహేవియరల్ టెండెన్సీ ఎట్లుండాలా, ఏ పద్ధతిలో ఉండాలా? అందువల్ల నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అనవసరంగా ఇంకా ఆవేశాలకు పోయి, ఇంకా ఏదో మొండివాదాలకు పోయి వాదన చేద్దామంటే ఐఎమ్ రెడీ అండి. రేపు పెట్టండి TV5లో ఐ విల్ కమ్ దేర్. ఒక 10 గంటలు కూర్చుందాం, 12 గంటలు కూర్చుందాం, పెట్టండి. ఇది ఇట్లా కాకుండా, ఒక రీజన్ లేకుండా, లాజిక్ లేకుండా కాకుండా ఒక పద్ధతిగా మాట్లాడతాం. విషయం ఇంతవరకు వచ్చింది, ఓకే ఫైన్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. జానం నాగేందర్ ఏమన్నాడు, ఎల్లయ్య ఏమన్నాడు, మల్లయ్య ఏమన్నాడు కాదు. హైదరాబాద్ అనేది 400 సంవత్సరాల చారిత్రక పట్టణం తెలంగాణ యొక్క. రెండో పాయింట్ నేను అడిగే సాంబశివరావు గారు, మీరు ఎక్కడ వక్తలు కూడా అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. సార్ యూనియన్ టెరిటరీ అంటే ఏందండి? కేంద్ర పాలిత ప్రాంతం. సరే, హైదరాబాద్ నిజాం పీరియడ్లోనే బాగా డెవలప్ అయింది. తర్వాత బూర్గుల ముఖ్యమంత్రి నాయకత్వంలో డెవలప్ అయింది. సమైక్య రాష్ట్రం ఏర్పడనాడికి 30 లక్షల పైచిలకు జనాభా కలిగి ఉంది. ఈ రోజు మేము డెవలప్ చేసామని ఆంధ్ర మిత్రులకు డెఫినెట్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది, మేము కాదనం. కానీ ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ ఈరోజు ఒక వైబ్రాంట్ సిటీగా ఇండియాలో వస్తే ఈ రోజు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఒకప్పుడు సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా 17th సెంచరీలో. ఆ రోజు కలకత్తా లేదు, ముంబై లేదు, మెడ్రాస్ లేదు. ఇవన్నీ బ్రిటిష్ రెసిడెన్సీలు స్థాపించిన తర్వాత పెరిగినటువంటి 17th సెంచరీ నంబర్ 1 సిటీ ఇన్ ఇండియా వాజ్ ఢిల్లీ, నంబర్ 2 వాజ్ హైదరాబాద్. దాని తర్వాత ఒక టైంలో 5th లార్జెస్ట్ సిటీ ఉంది. ఆ తర్వాత 6th, 5th మధ్య బెంగళూరుకి మనకి మధ్య మారుతా ఉంది సమీకరణం. అట్లా ఎప్పటి నుంచో చారిత్రక కాలం నుంచే ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా. అట్లా ఉన్నదాన్ని మేము చేసినాం మీరు చేసినా మేము చేసినా పక్కన పెడదాం. ఆ లెక్కలో తర్వాత పోదాం. తెలుగు వాళ్ళకు సంబంధించిన రాజధాని ఉంటే ఆ తెలుగు వాళ్ళకు ఈ తెలుగు వాళ్ళకు ఉండాలి. కానీ
దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమన్నట్టండి నాకు అర్థం కాదు. మాకు దక్కట్లేదు కాబట్టి మీకు దక్కని ఏమైనా ఒక కుట్ర చేస్తామా? తెలంగాణ ప్రజలు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇది ఎంత బోరా, ఎంత బేలతనంతో కూడుకున్న ప్రతిపాదన ఇది. హైదరాబాద్ నగరం ఏదో ఒక తెలంగాణకో ఆంధ్రకో ఎవరికోవలకు ఉండాలని కోరాలి కానీ తెలుగు ప్రజల యొక్క సొత్తును తీసుకెళ్లి ఢిల్లీ చేతిలో పెడతామంటే అంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందంటే నాకు అర్థం కాదు. ఇండియాలో వాళ్ళని ఆలోచిస్తారా, ప్రపంచంలో వాళ్ళని ఆలోచిస్తారా? ఇట్లా ఇటువంటి వాదనలే వద్దు అని నేను అంటున్నా. ఇటువంటి పనికిమాలిన వాదనలు ఇంకా వద్దు. ఇప్పుడు ఇంకా సాగదీయడం అనేది భవిష్యత్తును నాశనం చేసుకోవడమే. నేను బెదిరియడం లేదండి. భవిష్యత్తు ప్రజలకు ఒక విషబీజం నాటడమే, ఒక శత్రుభావాన్ని పెంపొందించుకోవడమే, ముఖాలు చూసుకోలేనటువంటి వ్యతిరేకతలు పెంచుకోవడం తప్ప ఇది మంచికి దారి తీయదు. నేను ఒక పెద్ద మనిషికి చెప్తా ఉన్నా. ఏకీభవించిన వాళ్ళకు ఏకీభవిస్తే సంతోషం, ఏకీభవించం, మా మాట మాదే. తెలంగాణ ప్రజలు కూడా మా మాట మాదే అంటారు. వాళ్ళ కర్మంతో వాళ్ళు చూసుకుంటారు. కేసీఆర్ గారు ఒక్క నిమిషం, మనకు శేషారెడ్డి గారు లైన్ లో ఉన్నారు సార్. శేషారెడ్డి గారు స్పష్టంగా సూటిగా అడగండి. కేసీఆర్ గారు అన్నా నీ ఆర్గ్యుమెంట్ విన్నానన్నా, బాగుందన్నా, చెప్పండి. కానీ నాకున్నది ఒకే ఒకటి ఏంటంటే, ఈవేళ మీరు చెప్పినట్లుగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అని మీరు చెప్తున్నారు. చాలా సంతోషం. అదే విధంగా ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఎక్కువ మంది తెలంగాణలో మేము ఉండవని కోరుకుంటున్నారు. అని మీకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇక్కడ కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి కదా. అక్కడన్నా తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ప్రజలు కోరుకునేటప్పుడు వాళ్ళకి మన గౌరవ పాత్ర ఉంది. అలాగే స్టేట్ మొత్తం తీసుకున్నట్లయితే అన్న, స్టేట్ మొత్తం ఎక్కువ మంది ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను ఒక మాట చెప్తా వినండి. చెప్పన్నా. మీరు మంచి పాయింట్స్ రెండు ఎవరెత్తినారు, అవి కూడా క్లారిఫై అయితే మనందరికి మంచిది, ప్రజలకు కూడా మంచిది. ఇప్పుడు ఇండియా ఫ్రీడమ్ వచ్చిందండి, బ్రిటన్ నుంచి వచ్చింది. వాడు కూడా పరాయి పాలకుడు, మనలా సొంత దేశం కాదు, ఇతర దేశస్తుడు. వాడు స్వతంత్రం ఇచ్చినాడు కూడా బ్రిటన్ లో పెట్టలేదండి రెఫరెండం, గ్రేట్ బ్రిటన్ లో తీసుకోలేదు. భారత ప్రజల యొక్క మనోభావాన్ని గౌరవించి వాడు స్వతంత్రం ఇచ్చి వాడు పారిపోయింది. అట్లనే ఈ రోజు ఏకాభిప్రాయం కావాలి, ఎక్కువ శాతం ప్రజల కంటే ఎక్కువ శాతం తెలంగాణ ప్రజల అభిప్రాయం కావాలి, కానీ ఆంధ్ర ప్రజల అభిప్రాయం ఎవరికి కావాలండి? హైదరాబాద్ లో ప్రజలు కూడా ఈవేళ మాకు తెలంగాణలో ఉండమని ప్రశ్నకు వచ్చింది వీళ్ళకి. వేళ నేను ఒక మాట చెప్తాను, పక్కన ఎంఐఎం వాళ్ళు ముస్లింస్ మేము ఉండమంటున్నారు. బ్రదర్ నేను ఒక మాట చెప్తానండి. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు జగ్గారెడ్డి గారు కూడా సమైక్య రాష్ట్రంపై నేను చెప్పేది నేను దయచేసి నేనేమంటున్నా అంటే 69లో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ రోజు డెఫినెట్ గా తెలంగాణలో సమైక్యవాదులు ఉన్నారు, అందుకే ఆ ఉద్యమం వీగిపోవడానికి ఒక ప్రధాన కారణం. బట్ ఆనాడు సమైక్య రాగం వినిపించిన సిపిఐ ఈ రోజు తెలంగాణ జయ అంటున్నది. ఆ రోజు ఇంటిగ్రేషనిస్టులు తెలంగాణలో కొందరు ఉండరు, కానీ ఈ రోజు జీరో, సింగిల్ పర్సన్ కూడా లేడు. ఎవరో కొంతమంది మతిమాలి ఒకసారి ఇటు ఒకసారి అటు, ఎవడో ఒక్కడో 0.5% వాటర్ పర్సెంట్ ఉంటే నేను చెప్పలేను. కానీ ఈ రోజు 99.9% తెలంగాణ డిమాండ్స్ తెలంగాణ, ఇది ఫ్యాక్ట్. శేషారెడ్డి గారు ఇంకో మాట చెప్పారు, హైదరాబాద్ లో ఉన్న ప్రజలు మేము తెలంగాణలో ఉండదలుచుకోలేదని చెప్తున్నారని అంటున్నారు. ఫైన్, ఒక పని చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ పెట్టండి, హైదరాబాద్ లో ఒక రెఫరెండం పెడదాం. నేను అదే కోరుకుంటున్నా. కానీ రెఫరెండం కానీ పెట్టి వెళ్తే మంచిదే. శేషారెడ్డి గారు ఐఎమ్ ఏ డెమోక్రాట్, ఐ రెస్పెక్ట్ డెమోక్రసీ, ఐ రెస్పెక్ట్ పీపుల్స్ వ్యూస్. హైదరాబాద్ సిటీ ఎవరితో ఉండాలనుకుంటున్నారు అనేది ఒకటి రెఫరెండం పెడదాం. మెజారిటీ ఏం తీర్పిస్తే దాన్ని అందరం శిరసావహిస్తాం. తప్పనిసరిగా నేను అదే కోరుకుంటున్నా. ఆంధ్ర ప్రాంతీయులు రెడీగా ఉన్నారా దానికి? 100% అన్న. ప్రజాస్వామ్యానికి బాధ్యత వహిస్తామంటే చెప్పండి. ప్రజాస్వామ్యానికి విలువిచ్చిరాలి కదన్నా. బ్రదర్ నేను ఏమంటున్నా శేషారెడ్డి గారు, మై హంబుల్ సబ్మిషన్ టు యూ ఈజ్ యాజ్ ఎల్డర్ బ్రదర్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నాకు ఇప్పుడు 59 సంవత్సరాలు అండి ఫిబ్రవరి వస్తే. ఈ దశలో ఇంకా అబద్ధాలు మాట్లాడి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. బ్రదర్ బాటా ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, హైదరాబాద్ లో ఈ రోజు ఉన్న ప్రజలలో మీరు మజ్లీస్ అని మీరు ఇంతకుముందు అన్నారు శేషారెడ్డి గారు, అంత అమాయకంగా ఉండద్దండి. అసదుద్దీన్ ఓవైసీ నాతో చెప్పాడండి స్వయంగా. ఇటీవల కాలంలో ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మొన్న హోమ్ మినిస్టర్ ముందు కూడా కుండబద్దలు కూడా చెప్పాడు. ఆయన చెప్పిన 2 విషయాలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి, ఒకవేళ సాధ్యం కాదు తెలంగాణ ఏర్పాటు చేస్తామంటే హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా తెలంగాణ ఇవ్వాల్సిందే, లేకపోతే నేను కేసీఆర్ తో ఉద్యమంలో జతగడతాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ స్టేట్ ఎంపాటికల్లీ. నేను అక్కడ ఐ విట్నెస్, నేను కాదు మీ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. మీరు రాజా వెంకటరెడ్డి గారిని అడగండి.
నేను ఒకటే చెప్పేది రెండే విషయాలు చెప్పిండు ఆయన. నంబర్ 1, స్టేట్ ని యునైటెడ్ గా కంబైన్డ్ స్టేట్ గా యాజ్ ఇట్ ఈజ్ కొనసాగించండి. సెకండ్, ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇవ్వదలుచుకుంటే హైదరాబాదే తెలంగాణ రాజధానిగా ఉండాలి. దిస్ ఈజ్ ద థింగ్ ఈ సెట్. 3 అండి సార్, నేను 3వ మర్చిపోయాను. 3 ప్రతిపాదనలు పెట్టాడు ఆయన. నంబర్ 1, సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించండి. నంబర్ 2, రాయల తెలంగాణ ఇవ్వండి. అది కూడా సాధ్యం కాకపోతే, అది లేకుండా తెలంగాణ ఇవ్వదలుచుకుంటే హైదరాబాదే తెలంగాణ రాజధానిగా ఉండి తీరాలి. ఈ 3 పాయింట్లు చెప్పి ఆయన లిఖిత పూర్వకమైన లేఖ ఇచ్చారు. మీకు కావాలంటే నేను రేపు ఆ కాపీని కూడా మీకు పంపిస్తాను. పార్లమెంట్ లో కూడా చెప్పాడు. ఫస్ట్ కోరిక సమైక్య ఆంధ్ర అనే విషయం పట్ల అటు ఎంఐఎం పార్టీ స్పష్టంగా ఉంది కదా అన్న. డెఫినెట్ గా అండి, వాళ్ళ అభిప్రాయం అది. తప్పకుండా మేము ఒప్పుకుంటున్నాం కదా దాన్ని. అవును, నేను కాదంటున్నామా? అంతే, తప్పనిసరిగా ప్రజాస్వామ్యం ఒక్కరికి వెళ్ళడం బెటర్ ఏమో ఆలోచించాడు అన్న. నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడు పరిస్థితులు ఇట్లా వచ్చినాయి. ఇంకా ఇంత జరిగిన తర్వాత పగిలిపోయిన అద్దాన్ని మేము అతుకు పెడతాము అంటే కుదరదు బ్రదర్. నేను ఏమంటున్నా అంటే సామరస్యపూర్వకంగా విడిపోదాం, ఆత్మగౌరవంతో వాళ్ళు బ్రతుకుదాం, గౌరవప్రదంగా ఉందాం. అన్న ఒక్క నిమిషం చెప్పండి. ఇక్కడ అద్దాలు పగిలిపోలేదు, హృదయాలు పగిలిపోలేదు. ఇద్దరు కలుసుకున్నా మన కేసీఆర్ అన్న అంటే శాశ్వత తమ్ముడు నువ్వు అంటావు. ఒకవేళ తెలంగాణ విడిపోయినా మన బంధుత్వాలు ఎక్కడికి పోవు, మన పరిచయాలు ఎక్కడికి పోవు. ఇది కేవలం అభిప్రాయ భేదాలు తప్పిస్తే అభిప్రాయ భేదాలు డిఫరెన్స్ ఉండొచ్చు. ఒకవేళ విడిపోవచ్చు, విడిపోవచ్చు. నాకు హరీష్ అన్న వెరీ క్లోజ్ టు హరీష్. నాకు శేషారెడ్డి గారు నాదొక రిక్వెస్ట్. చెప్పండి. రాజమండ్రి ఎంపీ గారు కదండి మీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అవునన్నా. ఒకరోజు ఇన్సిడెంటల్లీ అప్పుడు ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. మేము ఇద్దరం కలిసి ఢిల్లీకి పోతున్నాం హైదరాబాద్ నుంచి. సరే ఎంపీలం కాబట్టి సాధారణంగా మాకు ముందు సీట్లో ఇస్తారు. అది ఫ్లైట్ లో ముందు వరుసలో సీట్లు ఇస్తారు. అనుకోకుండా వారిది నాది ఒక పక్క స్థానాలు వచ్చింది. వస్తే పిచ్చాపాటిగా 2 గంటల ప్రయాణం, కొంచెం దీర్ఘకాలం ప్రయాణం కదా. కలిసి ప్రయాణం చేస్తుంటే పిచ్చాపాటికి మాట్లాడుతున్నాం. తన ఆంధ్ర అయినా నా తెలంగాణ మనుషులం కదా. కలిసి ప్రయాణం చేస్తూ హ్యాపీగా మాట్లాడుతున్నాం. ఎట్లా ఉన్నారు మీరు, ఎట్లా ఉన్నారు మీరు, ఎట్లా ఉన్నారు, ఆరోగ్యాలు ఎట్లా మంచిగా అయిన తర్వాత ఆయన అడిగినారు నన్ను, ఏంటి కేసీఆర్ గారు అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు, మీరు ఎందుకు పెట్టినారు, అంటే ఏంటి ఏం జరుగుతుంది అని అడిగినారు. మీరు ఎంపీ ఉన్నారు, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మరి గతంలో మీరు చాలా మంది ఢిల్లీ నుంచి వచ్చే నాయకుల యొక్క ఉపన్యాసాలు కూడా మీరు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, మీకు తెలిసి ఉండాలి కదా, ఈ మాత్రం అవగాహన లేదంటే లేదన్నా నాకు అంత డెప్త్ తెలియదు, అసలు ఏంటి మీ దీని బేస్ ఏంది, దీని ఫండమెంటల్స్ ఏంటి, దీని కథ ఏందని అడిగినాడు ఆయన. కొన్ని విషయాలు నేను చెప్తా వచ్చినాను వరుసగా. ఒక అరగంట 35 నిమిషాలు చెప్పిన తర్వాత ఇట్లా ఉంటుందా అన్న, ఇట్లా జరిగిందా అని అడిగినాడు. నేను చెప్పిందంతా నువ్వు రికార్డు నీకు నెట్ లో దొరుకుతుంది, కోర్టు జడ్జిమెంట్లు దొరుకుతాయి, గవర్నమెంట్ ఉత్తర్వులు దొరుకుతాయి. మీరు ఎంపీ, మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట తప్పని తేలినా ఉండవల్లి, యూ ప్లీజ్ కమ్ టు మై హోమ్ అన్న, మీరు చెప్పారు తప్పు అని చెప్తే నెక్స్ట్ మూమెంట్ నేను లెంపలేసుకుని తెలంగాణ ఉద్యమాన్ని విరమించుకుంటా అని చెప్పిన. ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఆ రాష్ట్రానికి సమైక్యం గురించి మీరు ముఖ్యమంత్రి ఉండి చేయొచ్చు కదా, మీరు బాగా చేయొచ్చు కదా, అన్ని ప్రాంతాలు చేయొచ్చు కదా అన్నాడు. అన్నాడు ఆయన. నేను చెప్పాను క్లియర్ గా, ఒకవేళ ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా నేను ఐ కెనాట్ హెల్ప్ తెలంగాణను బాగు చేయలేమని చెప్పినది. ఎందుకంటే ఈ సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించబడిన నేపథ్యం ఒరవడి ఎట్లాంటిది, అందులో కొంచెం తెలంగాణ నష్టపోయింది. నేను ఒక మాట, శేఖర్ గారు ఒక్క మాట చెప్తా బ్రదర్, చెప్పండి. ఇవి హిస్టరీ బ్రదర్, ఇవి నేను చెప్పేటి ఇవి ఊరికే కథలు కాదు, కహానీలు కాదు. ఇవి 1969 ఉద్యమం జరుగుతా ఉంది. టీఎన్జిఓ అంటే తెలంగాణ ఎన్జిఓ నాయకులు ఉద్యమంలో భాగస్వాములు ఉన్నారు. ఆమోస్ గారు ఆనాడు టీఎన్జిఓ ప్రెసిడెంట్, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు. వారు పిలిచి ఆమోస్ గారిని మిగతా ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి, ఏమన్నా మీరు ఉద్యోగస్తులు కదా, రాజకీయ నాయకులు అంటే వేరు, కానీ మీ ఉద్యమాలు ఎట్లా పాల్గొంటారా అని అడిగిండు. అంటే అప్పటికి ముల్కీ రూల్స్ ఉన్నాయి. ఇంకా ముల్కీ రూల్స్ ఉంటే, సార్ మా ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా ఇదిగో ఇంతమందిని అన్యాయంగా రిక్రూట్ చేశారండి, దాని మీద మా కడుపు మండి మేము పోరాడుతున్నామని వాళ్ళు చెప్పారు. ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారు ఒక చిన్నపాటి ఎంక్వైరీ చేయించి కరెక్ట్ అని తేల్చి 24,000 మంది ఉద్యోగస్తులను ఇక్కడ నుంచి రిపాట్రియేట్ చేయండి, వీళ్ళు ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా ఇక్కడ రిక్రూట్ అయినారని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చినాడండి యాజ్ చీఫ్ మినిస్టర్.
దానికి జీవోలు ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి, అదంతా తతంగం. ఒకటి. రెండవది ఆ తర్వాత 1985 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఆ టైంలో ఆయన పెట్టి ప్రాజెక్టు తెలుగు గంగ. తెలుగు గంగ ప్రాజెక్టుకు అప్పటికప్పుడు ఇంజనీర్ లేరు, ఉన్న కాడికి అరేంజ్ చేయాల. కొందరిని కోస్తా నుంచి, కొందరిని తెలంగాణ నుంచి అక్కడికి ఇంజనీర్లను డెప్యూటీ చేశారు. డెప్యూటేషన్ పోస్టింగ్ కాదు, ఆయన పెట్టి ప్రాజెక్ట్ కాబట్టి చేసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి అని. వీళ్ళు ఇంజనీర్లు పోయి అక్కడ జాయిన్ అయినారు. జాయిన్ అయ్యి పనిచేస్తూ ఉంటే రాయలసీమ నాయకులు ఆ ఉద్యోగస్తుల భార్యలను కలిసి, ఏమమ్మా మీ మంగళసూత్రాలు క్షేమంగా ఉండాలని లేదా, ఇవి మా జాబ్స్, మీరు ఎట్లా వస్తారు ఇక్కడికి అని తెలంగాణ వాళ్ళని అటు కోస్తా వాళ్ళు ఇద్దరిని కూడా తరిమేసింది వాళ్ళు, ఆ తెలుగు గంగలో పనిచేస్తున్న వాళ్ళు. ఇవేవో కొద్ది ఒక నిమిషం వినండి, సబ్జెక్ట్ అయిపోతారు. శేషర్ గారు ఒక్క నిమిషం వినండి, ఒకటే నిమిషం. వాళ్ళని తరిమేసినారు. తెలంగాణ వాళ్ళు బ్యాక్ వచ్చి ఇక్కడ ఎన్టీ రామారావు గారిని కలిసి మరి మా వేల కొద్ది ఉద్యోగాలు పోయినాయండి, మేము 200 మంది పోతున్న వాళ్ళు ఓర్చుకోవడం లేదు, మేమెందుకు ఓర్చుకోవాలి ఇక్కడ అని పెద్ద గొడవ చేసినారు. దాని మీద ఆయన ముగ్గురు సుందరేశన్ కమిటీ అని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను కమిటీ వేసి తేల్చి 59,896 ఉద్యోగాలు వీళ్ళు వ్యతిరేకంగా 6.4 వ్యతిరేకంగా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రిక్రూట్ అయినారని తేల్చినారు. అంటే దాదాపు 60,000. బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చిన జీవో 24,000, మళ్ళా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జీవో మళ్ళీ 60,000. ఈ 84,000 మంది ఉద్యోగస్తులు ఇక్కడ అన్యాయంగా 6.4 వ్యతిరేకంగా, ముల్కీ రూల్స్ వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ అయినారు, ఉద్యోగాలలో కొనసాగుతున్నారని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిన వాళ్ళు ఎవరండి? బ్రహ్మానంద రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి. చెన్నారెడ్డి, పివి నరసింహారావు, ఇలా కేసీఆర్ రావు కాదు. ఈ రోజు వరకు కూడా ఒక్కరు రిపాట్రియేట్ చేయరండి. సింగిల్ మ్యాన్ అది నాట్ గాన్ అండ్ జస్టిస్ ఇస్ నాట్ రిస్టోర్డ్ టు తెలంగాణ. దీన్ని ఏమనుకోవాలి శేషారెడ్డి గారు? ఫార్ములా పనిచేయదు, రాజ్యాంగం పనిచేయదు, ముల్కీ రూల్స్ పనిచేయవు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యోగస్తులు? అన్న ఒక విషయం అన్న, చెప్పండి బ్రదర్. 24వ తారీఖు మా రాజమండ్రిలో మా ఒండోలు అరుణ్ కుమార్ దీని మీద ఒక చర్చ వేదిక పెట్టారు. 24వ తారీఖు ఉండవల్లి గారు పెట్టారా? ఒండోలు అరుణ్ కుమార్ గారు పెట్టారు. ఒక ఇన్విటేషన్ కూడా పంపిస్తాను, మిమ్మల్ని రమ్మని అడగలేను కానీ ఎవరినైనా పంపించండి. దాని మీద మనం చర్చ వేదిక చేయటం మూలంగా చాలా బాగుంటుంది. శేషారెడ్డి గారు ఒక్క రిక్వెస్ట్ నాది, చెప్పండి. మీరు కూడా బాధ్యతయుతమైన శాసనసభ్యులుగా ఉన్నారు. రేపు డెఫినెట్ గా మనము తెలుగు వాళ్ళుగా భౌగోళికంగా కలిసి బతకవలసిన వాళ్ళం. 2 పాయింట్స్ నేను చెప్తాను ఇక్కడ, దీంతో కొన్ని ప్రజలకు కూడా అనుమానాలు ఎగురుతాయి. నేను పోలవరాన్ని వ్యతిరేకించిన, డెఫినెట్ గా వ్యతిరేకిస్తా కూడా, అది కూడా చెప్తాను. కానీ గోదావరి నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోవడానికి నేను వ్యతిరేకించను. రీజన్ వై గోదావరిలో ప్రతి సంవత్సరము అధమపక్షం 1000, ఫ్లడ్ ఇయర్స్ లో 3,000 to 4,000 TMC సముద్రానికి వేస్ట్ పోతుందండి. గతంలో పనిచేసిన మన ముఖ్యమంత్రులందరూ డంబాచారాలు చెప్పింది తప్ప ఆ నీళ్లను ఎత్తి అటు ఆంధ్రకు కానీ, ఇటు తెలంగాణకు కానీ, రాయలసీమ కానీ ఇచ్చేటువంటి ముమ్మరమైన ప్రయత్నం కొనసాగలేదు. ఇది హిస్టరీ, ఇది చరిత్ర. పోలవరం వ్యతిరేకత మీరు మరి చెప్తానండి. పోలవరం ఇప్పుడు ప్రతిపాదించిన పోలవరం పద్ధతిలో కాకుండా కావాల్సిన నీరు ఉంది మనకి, ఆ నీరు సముద్రాన్ని పోనీయకండి, ఆ పద్ధతిలో నీరు తీసుకోండి అన్నాం. అవునా? సముద్రంలో మరి ఆఫ్ చేయాలనేదే పోలవరం పోవాలి కదన్నా? కాదండి, ఇదే కదా. మనం మీరు నాకు పర్సనల్ కలిసి 10 నిమిషాలు మార్చి నేను కన్విన్స్ చేస్తాను. నేను తప్పకుండా కలుద్దామన్నా. నేను కాదు, ఆంధ్ర ప్రాంత ఇంజనీర్లు హనుమంతరావు గారే ప్రతిపాదించారు. వాస్తవానికి ఆ పోలవరం డ్యామ్ కట్టడం అక్కడ దుర్మార్గం, అంటే చాలా అన్యాయం. అది సెస్మలాజికల్, అంటే భౌగోళిక పరిస్థితి అనుకూలంగా లేదు. హైదరాబాద్ లాగా డెక్కన్ ప్లూటో కాదండి అది. అక్కడ భూకంపాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అక్కడ ఎర్తరన్ డ్యామ్ కట్టకూడదు, అది భవిష్యత్తులో పెద్ద డిజాస్టర్ అవుతుంది. నీళ్లు తీసుకోవడానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఆ పద్ధతిలో తీసుకోండి అంటే దానికి కాదని చెప్పి వివాదాస్పదం చేసి అట్లే చేస్తామని చెప్పి దాని మీద చర్చ పెట్టండి అన్న. ఎవరన్నా మనం ఓకే చేయాలా? శేషారెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే, నేను ఇక్కడ కాదు బ్రదర్, నేను కేంద్రంలో మంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారి దగ్గర, ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర, దిగ్విజయ్ సింగ్ దగ్గర చర్చ పెడితే వైఎస్ఆర్ గారిని పిలిపించారు. మేము 2 గంటలు మాట్లాడినాం ఏపీ భవన్లో. కానీ అది ఆయన తుంగలో దొక్కేసినాడు. లైక్ నేను ఏమంటున్నా అంటే,
ఆ నీళ్లు తీసుకోవడంలో రేపు ఓలకోల మనం పరస్పరం సహకరించుకోవాలి. కృష్ణా నీళ్లు వాడుకోవడంలో సహకరించుకోవాలి. మనకు రాష్ట్రం నీళ్లు లేక కాదండి బాబు. గోదావరిలో ఉంది, కృష్ణలో ఉంది, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది. దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలో విజ్ఞత కావాలి ఇక్కడ. నీళ్లున్నాయి, నీళ్లు అందుకోలేకపోతున్నాం. అనుకోలేకపోతున్నాం. మా గోదావరి మధ్యలో వెళ్తుంది. గోదావరి ఎక్కడ కూడా మొన్న 2వ పంట నీళ్ళు లేకుండా పోయింది. పోయింది, డెఫినెట్ గా పోయింది. నీళ్ళు సముద్రానికి పోయింది. మన నాయకులు తెలివి తక్కువతనం అది. మన నాయకులు దూరదృష్టి లేనితనం అది. మన నాయకులు ప్రాపర్ దాన్ని ఎట్లా వినియోగించుకోవాలో ఎవరిని హత్య చేయకుండా రైతులకు నీళ్లు ఇవ్వడం ఇంపార్టెంటా, లేదా ఆంధ్రాకి వ్యతిరేకంగా కేసీఆర్ తీసుకోవడం ఇంపార్టెంటా, లేదా తెలంగాణకు వ్యతిరేకంగా ఇంకొక ఆయన తీసుకోవడం ఇంపార్టెంట్? ప్రాజెక్ట్ ని చేయకపోవడం అనేది మన నాయకులు కానీ లేదనుకుంటే మీరు పెద్దలు కానీ మరి ఎందుకు దాన్ని అలా నెగ్లెక్ట్ చేసేవారు? చాలా బాధాకరమైన పరిస్థితి. అన్యాయం అండి. కాలువలు తవ్వారు, కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇంతవరకు మనకి ఆ డ్యామ్ విషయం మీద ఇంతవరకు తేలలేదు. అది బాధాకరం, దురదృష్టకరం. అది ఎవరికి కూడా ఉత్తమమైనటువంటిది కాదు. అందుకే నేనేమంటున్నా అంటే విజ్ఞతతో విడిపోదాం, ఎవరికి వారుగా ఉందాం. నేను ఇంకో మాట చెప్తే శేషారెడ్డి గారు, మీరు నమ్మండి నా మాట. రేపు తెలంగాణ వస్తే కాంపిటీషన్ ఏర్పడుతుందండి. ఇటు తెలంగాణ వాడు కట్టుకుంటాడు, అటు ఆంధ్ర వాడు కట్టుకుంటాడు. ఇద్దరు ఇరుపక్షాల ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు. ఈ రాజకీయ నాయకులు రభస పక్కన పెడితే 2 ప్రాంతాల రైతాంగం హ్యాపీగా ఉంటారండి. వీడి పొలంలోకి నీళ్ళు వస్తాయి, వాడి పొలంలోకి నీళ్ళు వస్తాయి. దీని ద్వారా వచ్చేది ఏం లేదు. ఇప్పుడు పెద్ద సమస్య, పెద్ద ఆందోళన ఏంటంటే మీరు చెప్పినంత సులువుగా లేదు, కానీ తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక విడిపోతున్నట్లయితే రేపు పొద్దున ఈ వాటర్ గొడవలతోటి పెద్ద ప్రపంచ యుద్ధం ఏర్పడుతుందని చెప్పేసి ప్రతి వాళ్ళలోనూ ఒక భావన, భయం స్పష్టంగా చాలా క్లియర్ గా ఉంది. పోలవరం ప్రాజెక్టు ఆపు చేయాలని కోరుకుంటున్నారు. విడిపోతే పరిస్థితి ఏమవుతున్నటువంటి భయం ప్రతి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రతి వాళ్ళలో ఉందండి. ఇది మీరు మంచి పాయింట్ రైజ్ చేసినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఒకటే ఒక మాట చెప్తాను దయచేసి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండి, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే. అప్పుడు నేను ఒకటే ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఇంకోటి లేడు టీఆర్ఎస్. అవునండి, అవును. ఎవరో ఒక ఆయన పాపారావు ఉండేవాడు, ఒక ఆయన ఇండిపెండెంట్ గెలిచిన, నేను ఒక ఎమ్మెల్యే. అప్పుడు పరవాడ ప్రాజెక్టు కడతామని కర్ణాటక ఒక ప్రతిపాదన. ఆ తెలుగుదేశం నాయకుడు ఆయన ఎవరు, ఆయన పరిటాల రవి పోయి పచ్చ జెండాలు పట్టుకొని కర్ణాటక బార్డర్లో అరెస్ట్ కావడం. పరవాడ అంటే చాలా చాలా చిన్న ప్రాజెక్ట్ అండి. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉంది, 1/2 TMCలో 30 TMCలో. దాని తదనంతరం చంద్రబాబు నాయుడు, అంటే ఇది మీరు ఓపిక ఉంది వింటారు, నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు దేవేగౌడ గారికి ఉత్తరం రాయడం, ఇంకోలకు రాయడం, ఆ స్టోరీ చెప్తున్నాడు అసెంబ్లీలో. నేను లేచి అడిగిన స్పీకర్ గారు, నేను టైం తీసుకొని చెప్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాలానుగుణంగా పరిస్థితులు మారుతా ఉంటాయి, మారిన పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రులు మారాలా? ఇంతకాలం కృష్ణా నదిలో మనం స్కీమ్ ఏనే ఇంప్లిమెంట్ చేయమని తప్ప స్కీమ్ బీని ఇంప్లిమెంట్ చేయమని లేదు. అందువల్ల ఆల్మట్టి నింపుకొని కూడా 100 TMC మనకు కూడా చుక్కనీరు ఇవ్వడం లేదు. ఈరోజు స్కీమ్ బి ఇంప్లిమెంటేషన్ మనం పోరాడానండి. మీకు ఆ తెలివి లేదు, మీ తెలివి తక్కువతనం వల్ల ఇలా కృష్ణా డెల్టా ఎండిపోతుంది. కృష్ణా డెల్టా ప్రజలు నా స్పీచ్ వింటున్నారు లైవ్ టెలికాస్ట్ లో. నేను చెప్పిన నాకు వాస్తవానికి ఆ రోజు డెల్టా నుంచి ఒక 10-15 ఫోన్లు వచ్చినాయి. ఏమన్నా మీరు తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టిన, మొత్తం ఆంధ్రప్రదేశ్ పెడితే మేమంతా ఏరుంటాం కదా అని మాట్లాడింది. నేనేమంటున్నా అంటే విషయాలు ఇట్లా ఉన్నాయి, వీటన్నిటి పక్కన పెట్టి మనం ఒక మొండి వైఖరితో పోవడం కాకుండా కృష్ణలో ఆప్టిమం మనకు అవకాశం ఉంది, గోదావరిలో అవకాశం ఉంది. అందరికి కూడా కావాల్సిన నీళ్ళు ఎట్లా తీసుకోవచ్చు? మనకు వీ హ్యావ్ ఏ ఛాన్స్, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మనం అదృష్టవంతులం. మన కటింగ్ ఎడ్జ్ లో ఉన్నామండి. మన తర్వాత ఇంకా సముద్రమే ఉంది, దేశం లేదు. వచ్చే నీరంతా మనకు రావాల్సిందే. అది వస్తూనే ఉంది, మన అందరి సాక్షిగా సముద్రానికి పోతూనే ఉంది. అవునవును. ఈ రోజు ప్రేక్షకులు ఉండిపోతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే వీటన్నిటి కూడా పరిష్కారం ఆంధ్ర స్టేట్ నుంచి కూడా ఆంధ్ర స్టేట్ అద్భుతంగా బాగుపడుతుంది, బాగుపడాలని నేను కోరుకుంటున్నా. అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా పెరగాలండి. ఇప్పుడు మీరు బహుశా గోదావరి డిస్ట్రిక్ట్. అవునవునన్నా, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి ఎంత పెద్ద జిల్లా అండి. ఆ జిల్లాకు కలెక్టర్ సరిపోతారండి. ఎంత పెద్ద జిల్లాలండి. ఈరోజు మొత్తం భారతదేశం అంతా చేసుకున్నారండి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు చేసుకుంటున్నారు. కానీ మన కర్మానికి మనం ఇట్లే ఉన్నాం. హైదరాబాద్కు ఒక కలెక్టర్ అండి, 1 కోటి జనాభా. ఏం చేస్తారండి ఆ కలెక్టర్? ఇట్లా వచ్చింది మన అడ్మినిస్ట్రేషన్, మన ఆలోచన సరళి. ఇవన్నీ కూడా మారాలంటే రేపు మనం కొత్త చాలా జిల్లాలు చేసుకొని, కొన్ని ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ తెచ్చుకొని
ఎట్లా బాగుపడతామని ఆలోచిస్తారు కానీ ఒక ఇష్యూ వచ్చిందండి. ఇంకోటి శేషారెడ్డి గారు ఫైనల్లీ నేను ముగించే ముందు ఒకటే మాట చెప్తాను. నేనేమైనా సినిమా యాక్టర్ బ్రదర్, నాకు అర్థం కాదు. నేనేమైనా సినిమా స్టారా? నాకేమైనా అడిషనల్ అట్రాక్షన్స్ ఉన్నాయా? నా బోర్డు సామాన్యుడు బయలుదేరితే ఇన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాటం చేస్తున్నారండి? ఉద్యోగస్తులందరూ ఎందుకు? తెలంగాణ డాక్టరు, తెలంగాణ న్యాయవాది, తెలంగాణ ఉద్యోగి, తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగి, తెలంగాణ కవి, తెలంగాణ గాయకుడు, వీళ్ళందరినీ పిచ్చి వాళ్ళకి జమ కడదామా? అందువల్ల నా ప్రార్థన ఆంధ్ర ప్రాంత మేధావిలోకంతో కానీ, ఆంధ్ర ప్రాంత విద్యార్థికులతో కానీ, ఆంధ్ర ప్రాంత రాజకీయ విజ్ఞులతో కానీ నా ప్రార్థన ఒకటేనండి. ఇటువంటి సమయం ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇప్పుడు విజ్ఞతతోని సామరస్యపూర్వకంగా సంతోషపూర్వకంగా విడిపోదాం, ఎవరికి వారుగా ఉందాం. మనం గతంలో ఉన్న వాళ్ళమే. ఆంధ్ర స్టేట్ గా ఉంది, తెలంగాణ స్టేట్ గా ఉంది. ఇదేం కొత్త కాదు మనకి. బ్రహ్మాండంగా మనం 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేసే దిశగా పోదాం. అది నా విజ్ఞప్తి. మన్నిస్తే గౌరవం, మన్నించకున్నా గౌరవమే. సరే, 24th ఎవరైనా పంపించన్నా? 24th రాజమండ్రిగా 20 రాజమండ్రిలో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి సర్టన్లీ ఐ కెన్ ట్రై బ్రదర్. నేను మళ్ళీ అవసరమైతే మీరు కష్టం కానీ ఎవరైనా పంపించన్నా? తప్పకుండా పంపిస్తాను. కానీ మా ప్రాంతంలో మాత్రం మీకు స్వాగతం, మీకు గౌరవం అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. శేషారెడ్డి గారు కేసీఆర్ గారిని ఏమైనా అడగదలుచున్నారు? కేసీఆర్ గారు లైన్లో ఉన్నారు. కేసీఆర్ గారు హలో 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 హలో, ఎవరండి? కేసీఆర్ గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు అప్పీల్ చేశారు శేషారెడ్డి గారు, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలంతా కూడా విన్నారు మీరు చేసిన అప్పీలు. సామరస్యంగా విడిపోదాం, కలిసి ఉందాం, పోలవరం గురించి కానీ ఇవన్నీ కూడా చెప్పారు. వారందరికీ కూడా మీరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు లేదా ఇటువంటి చర్చల ద్వారా సామరస్యంగా ఉండాలని కోరుకోవడంలో TV5 కూడా మీకు తోడ్పడుతుంది. తర్వాత మీరు TV5కి లైన్లోకి వచ్చినందుకు, అలాగే TV5 తరఫున 10 గంటలైనా సరే ఈ అంశం మీద చర్చిస్తా అని చెప్పారు. తప్పకుండా అవకాశం వచ్చి అవసరం ఉంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి లేదా మీ దగ్గరికి మేము వచ్చినా సరే చర్చను కొనసాగించి మీరు ఏదైతే భావాలనుకుంటున్నారో, ఎలాగైతే తెలంగాణ ప్రజలకి అభివృద్ధి అనుకుంటున్నారో, మిగతా ప్రాంత ప్రజలు కూడా ఎటువంటి అనుమానం లేకుండా అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా మీ ద్వారా తప్పకుండా TV5 నెరవేరుస్తుందని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. రైట్, ప్రకాష్ గారు ఆల్మోస్ట్ కేసీఆర్ గారు లేదా అంటే ఈ శేషారెడ్డి గారు సమయంలో క్లియర్గా చెప్పారు. అంటే ఏం లేదు, ఈ సమయంలో కేసీఆర్ గారు రావడం అనేది చాలా చాలా ఆహ్వానించదగ్గది. ఎందుకంటే ఇరు ప్రాంతాల మనోభావాలు దెబ్బతీసే ఒక కుతంత్రం జరుగుతున్న సమయంలో దాన్ని తేటతెల్లం చేశారు. కిషోర్ గారు అట్టే ఉన్నారు. కిషోర్ గారు, కేసీఆర్ గారు చాలా సేపు మాట్లాడారు, మమ్మల్ని మాట్లాడివ్వండి. చెప్పండి. హలో హలో, మాట్లాడండి. ఒక ప్రాంతానికి టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి ఆయనకు డెఫినెట్గా గౌరవం. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఓ ప్రాంతానికి అధినేతగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా గౌరవం ఇవ్వడంలో తప్పులేదు. కానీ రెండవది, హలో చెప్పండి సార్, చెప్పండి కిషోర్ గారు, ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి సార్. ఆయన హిస్టరీ, ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందాలు, జెంటిల్మెన్ అగ్రిమెంట్లు, 16 జీవోల గురించి, డిప్యూటీ సీఎం ఎవరైతే బాగుంటుందో రబ్బర్ స్టాంపులు, చాలా విషయాలపై మాట్లాడారు. 2000 ముందు పార్టీ పెట్టకముందు ఇవన్నీ ఆయనకి ఎందుకు గుర్తు రాలేదు? 65 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లైఫ్ స్పాన్ లో ఏమి చేయలేము, 70 సంవత్సరాలు దాటిన తర్వాత వీక్ అయిపోతాం. ఎందుకు మాటలు మాట్లాడుతుంది కానివ్వండి, ప్రకటనలు చేశారు. ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో విద్యార్థులు కానీ యువకులు కానీ ఒక కామన్ ఎజెండా, ఒక సమస్య, స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ మీద వచ్చినప్పుడు కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, నాగార్జున యూనివర్సిటీ మేము అందరూ కలిపి పనిచేసాం. కానీ ఇవాళ పరిస్థితి లేదు. కేవలం ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అధినేత గారే తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు. ఈ రోజు ఎండ్ ఆఫ్ ది అవర్ వచ్చేసరికి మనందరం కామ్ గా ఉందాం, సామరస్యంగా పరిష్కరించుకుందాం అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో ఇవాళ రంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఇవాళ డెఫినెట్ గా సమైక్య రాష్ట్రం కోసం సోనియా గాంధీకి నివేదిక అందించారు. హైదరాబాద్ ప్రాంత ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి, హైదరాబాద్ నుంచి లేకపోతే వీళ్ళు ఎట్లా పేటెంట్ హక్కు తీసుకుంటారు? కిషోర్ గారు, దానికి కేసీఆర్ గారు స్పష్టంగా శేషారెడ్డి గారికి ఆన్సర్ చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ ప్రాంతం మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్రాంతం అంతా కనుక పెబ్లిసైట్ అంటే ఒక ఎలక్షన్ ద్వారా, ఓటింగ్ ద్వారా తెలుసుకొని హైదరాబాద్ సపరేట్ ఉండాలా లేక తెలంగాణతో ఉండాలా, ఒకవేళ స్పష్టమైన వైఖరి మీరు ఎవరు పాల్గొంటారో చెప్పండి, దాన్ని కూడా రెడీ అని ఆయన చెప్పడం జరిగింది.
తప్పకుండా